రోజు రోజుకి రెచ్చిపోతున్న దువ్వాడ శ్రీనివాస్ ఇంకా మాధురి వీళ్ళిద్దరూ కూడా ఎంత దూరం వెళ్తున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుందన్నమాట. వైసీపీ పార్టీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన మీద ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ మాధురితో ఉంటున్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తిరగబడ్డారు. అటు కోర్టులో కూడా ఆయనకి చుక్కలు ఎదురైనాయి అనమాట. సో అటు పార్టీ నుంచి కూడా ఆయనకి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి జగన్ గారు కూడా సూచించారనమాట. సో మరి అయినా కూడా అసలు అది లెక్క చేయకుండా వాళ్ళు ఒక హై డ్రామాలు అయితే ప్లే చేస్తున్నారు. తాజాగా మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడ కోలుకుని వచ్చి వాళ్ళిద్దరూ ఒక ఏదో బైక్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారనమాట. ఎలక్ట్రిక్ స్కూటీలు వచ్చినాయి, దాని మీద వాళ్ళిద్దరూ షికారు కొడుతూ దానికి తగ్గ వాళ్ళ కంపెనీకి పేరు చెప్పి ప్రమోషన్ చేస్తున్నారనమాట. ఆ వీడియోని ఆవిడ ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టారనమాట. సో అది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది. అలాగే ఆవిడ ఇంకో వీడియో కూడా షేర్ చేశారు. నాకు ఎంతో ఇష్టమైన నా రాజా దువ్వాడ శ్రీనివాస్ గారికి నేను ఇలా పప్పుచారు కాస్తున్నాను అని చెప్పి. సో ఇదంతా చూస్తుంటే ఎందుకు మాకు ఇదంతా అని చెప్పి కింద కామెంట్స్లో ఇరగదీస్తున్నారనమాట. మమ్మల్ని ఎందుకు సాగుపడతారు, మీ సాగు మీరు సాగుండి అని చెప్పి అక్కడ ఆడియన్స్ అందరూ చాలా వర్గాలుగా అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో అది వాళ్ళు కొంచెం ఆన్లైన్లో కంటెంట్ పెట్టేది తగ్గించుకుంటే వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుందని చెప్పి ఇప్పటికే పరువు అంతా పోయింది, ఇంకా ఎందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పి నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పార్టీలో కూడా ఇలాంటి కానీ కంటిన్యూ అయితే ఇంకా నెగిటివ్ నేమ్ వస్తే ఆయన్ని సస్పెండ్ చేసే దిశగా చూస్తున్నారని తెలుస్తుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆవిడకి చెప్పి ఆ ఇన్స్టాగ్రామ్ని కంట్రోల్ చేపిస్తే బెటర్ అని చెప్పి అటు వైసీపీ వర్గం వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారనమాట. సో మరి దీనిపైన దువ్వాడ శ్రీనివాస్ గారు అలా ఆయనకి జగన్ గారు ఎలాంటి విషయంలో సూచిస్తారు, ఇంకా ఆయన ముందు వీళ్ళిద్దరు ఇంకా ఎలాంటి ఘోరాలు చూడాలి, ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారనమాట. మరి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన ఓటమి తర్వాత ఇంకా ఏమీ పని లేక ఇలా చేస్తున్నారని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. మరి ఆ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన జర్నీ, ఆయన లవ్ స్టోరీ ఎంత దూరం వెళ్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లో దాని మీద ఆయన మీద ఎంత ప్రభావం పడుతుందని చెప్పి వైసీపీ సీనియర్ లీడర్లంతా కూడా చాలా దిగాలు పడుతున్నారనమాట. సో మరి దీనికి జగన్ గారు ఏమైనా ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే ఇలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు రెచ్చిపోతారనేది చూడాలి.